కొన్ని వేల సంవత్సరాల క్రితం ఆకాశం ఆనందిస్తుండగా దేవకి వసుదేవులకు అష్టమ శిశువుగా కంసుని అరాచకాలను అంతమొందించడానికి స్వయంగా నారాయణుడే శ్రీకృష్ణుడి రూపంలో జన్మించాడు. తన పుత్రుడి యొక్క జన్మాన్ని కంసుడికి తెలియకూడదని కాపలాగాడుల కాళ్ళు సైతం పట్టుకున్నాడు వసుదేవుడు. తన పుత్రుడిని ఒక గుట్టలో పెట్టుకొని ఉరుములు మెరుపులు మెరుస్తుండగా యమునమ్మ దారి చూపగా ఆదిశేషుడి రక్షణతో యశోదమ్మ చెల్లకు చేర్చాడు. ఆ బాలుడు తన కుండ చేష్టలతో అల్లరి పనులతో వెన్న దొంగగా మారాడు. మట్నిటిని తన మాతకే విశ్వాన్ని తన నోటిలో చూపాడు. కాళీయుడు నుదిటిపై నృత్యాలు చేశాడు. చిట్కన వేలుపై గోవర్ధనగిరిని ఎత్తి గిరిధరుడుగా మారాడు. దినదిన గండాలను అధిరోహిస్తూ యోధుడిలా మారాడు. కంసుని సంహరించి ధర్మాన్ని చాటాడు. తన ప్రజల క్షేమం కోసం బంగారు ద్వారకాన్ని నిర్మించి ద్వారకాధీశుడయ్యాడు. తన వేణుగానంతో ప్రజలను మంత్రముగ్ధుల్ని చేసిన వేణుమాధవుడు. కురుక్షేత్రంలో అర్జునుడి రథసారథిగా మారి గీతోపదేశం ఇచ్చిన భగవంతుడు. గాంధారి శాపాన్ని కూడా గౌరవంగా స్వీకరించిన మహానుభావుడు. తన అంతిమ గడియల్లో అరణ్యంలో స్వేదతీర్థుండగా వాలి యొక్క పునర్జన్మగా ఉన్న వేటగాడి బాణ తన పాదాలను తుడుచుకుని తన ఆత్మ పరలోకంలో చేరింది. ఆయన జ్ఞాపకాలు మనందరికీ ధర్మ మార్గాలు. ఇప్పటికీ ఎప్పటికీ మన హృదయంలో నిలిచిపోయిన దేవుడు. ఆయన ఎవరో కాదు, శ్రీకృష్ణుడు.